హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలి అనేది మీకు చూపించబోతున్నాను. ఈ ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి తీపి, దానికోసం నేను బెల్లము తురుము తీసుకున్నాను. తర్వాత పులుపు చింతపండు రసం తీసుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు, కొంచెం లైట్గా తీసుకున్నాను చింతపండు. తర్వాత ఉప్పు కొద్దిగా, కారం కూడా కొంచెమే వేస్తాను. నెక్స్ట్ చేదు కోసం వేప పువ్వు, తర్వాత వగరు కోసం మామిడికాయ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. కాకపోతే ఇవే ఐటమ్స్ యూజ్ చేస్తే పిల్లలు తినరు కదా అండి, చేదు పుల్లగుంది కారం ఉంది అట్లా మాట్లాడతారు. సో వాళ్ళు అలా అనకుండా ఉండడం కోసం మా పిల్లలకు నేను ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ వేలో చేస్తాను. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు మిగతా ఐటమ్స్ చూపించి చెప్తానండి. కొద్దిగా పెరుగు వేస్తున్నానండి, ఇంతగానో వేయను. నెక్స్ట్ పాలు, తర్వాత కొంచెం హనీ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ బనానా, ఇవన్నీ వేసి నేను ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తాను. నెక్స్ట్ ఇందులో కొంచెం సోంపు, మిరియాలు అండ్ కొంచెం చెక్క కొద్దిగా కచ్చాపచ్చాలాగా దంచుకున్నాను. ముందుగా బెల్లం వేస్తున్నానండి, దీన్ని క్రష్ చేసుకున్నాను కొంచెం. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ చింతపండు తీసుకోవట్లేదండి. ముందుగా ఇది కొంచెం కరిగేదాకా దీన్ని ఇలా కలుపుకోవాలి బెల్లంని. కొద్దిగా కొన్ని చల్లటి వాటర్ వేస్తున్నానండి, ఫ్రిడ్జ్లో పెట్టిన వాటరు, చింతపండు పులుపు తగ్గించడం కోసం. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు సన్నగా తరుక్కున్నానండి, మరి పెద్ద పెద్దగా ఏం ఉంచలేదు. నెక్స్ట్ ఈ బనానా వేస్తున్నాను. కొంచెం ఇట్లా పిసికినట్టు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పచ్చి కొబ్బరి, నెక్స్ట్ ఈ వేప పువ్వును కొంచెం నలిపి తీసుకోవాలండి. వేప పువ్వు అప్పుడే దీనిలోని చేదు మనకు పచ్చడిలోకి వస్తుంది. మరీ ఎక్కువ ఏం వేసుకోలేదండి. తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెరుగు వేస్తున్నాను. పాలు కూడా పోస్తున్నానండి. ఒకసారి కలుపుకోవాలి మరి. నెక్స్ట్ నేను ఇక్కడ కచ్చా పచ్చాలాగా మిరియాలు, కొంచెం చెక్క, ఇంకా సోంపు కొద్దిగా వేసుకొని కచ్చా పచ్చాలాగా దంచుకున్నాను. ఇది మొత్తం దీనిలో వేస్తాను. సోంపు ఫ్లేవర్ అనేది ఉగాది పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుందండి. సో ఇంకో కొంచెం తీపి యాడ్ చేయడం కోసం కొద్దిగా హనీ కూడా వేస్తున్నాను. ఈ బనానా దీనిలో మంచిగా క్రష్ చేసినట్టు అంటేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది. సో ఎంతో టేస్టీగా మనకు ఉగాది పచ్చడి అనేది రెడీ అయిందండి. ఈ ఉగాది పచ్చడిని నార్మల్గా మన ఉగాది సెలబ్రేషన్స్కి బొబ్బట్లతో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఉగాదిని నేను తయారు చేసిన ఇలాంటి ఉగాది పచ్చడితోటి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోండి.
నెక్స్ట్ మనం ఉగాది అంటే మన తెలంగాణ సైడ్ అయితే ప్రత్యేకంగా ఖచ్చితంగా భక్షాలు, వీటిని బొబ్బట్లు అని కూడా అంటారు. ఇవి ఇంకా ఉగాది పచ్చడి రెండు చేసుకుంటారు. ఈ ఉగాది బొబ్బట్లు ఎలా చేయాలనేది ఆల్రెడీ నేను వీడియో నిన్ననే పెట్టానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు, లేదంటే ఇప్పుడు ఈ ఉగాది పచ్చడితో పాటు ఆ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.